మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయి నేను 50,000 ఉద్యోగాలు ఇవ్వనట్టయితే నాకు ఓటేయకండి అన్నాడు. చెంప చెల్లు అనిపించిల్లు అక్కడ ప్రజలు. ఆ చెంప ఈ చెంప 2 చెంపలు వాయించి ఊడగొట్టిన. అయినా ఇంకా బుద్ధి రాదు. ఇప్పటికి మళ్ళీ నేనే ఇచ్చిన 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎవరు అని చెప్పి ప్రధాన పత్రికలలో శీర్షికలు వచ్చినాయండి. ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిందని. స్టాఫ్ నర్సుకు సంబంధించి 6,956 ఉద్యోగాలకు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. కానిస్టేబుల్ ఎస్ఐలకు 17,800 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పరీక్ష కేసీఆర్ గారి హయాంలో నిర్వహిస్తే నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. గురుకుల టీచర్లు 6,546 పోస్టులకు గాను కేసీఆర్ గారి హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి గారు నియామక పత్రాలు ఇచ్చినారు. గ్రూప్ 4 సంబంధించి 8,000 పోస్టులకు సంబంధించి కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే ఈయన నియామక పత్రాలు ఇచ్చినారు. అట్లనే గ్రూప్ 3 డిఎస్సి టీచర్లు కానీ, గ్రూప్ 1 కానీ, లెక్చరర్లు కానీ, ఏడబ్ల్యూలు కానీ, ఏఈలు కానీ లెక్క కట్టి పత్రికలలో పుంకాలుగా రాసినా కూడా ఈయన ఇంకా అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. సరే ఈయనకే ప్రూఫ్ చేయాలి.